స్టార్స్ వ్యవస్థ నిర్మించలేదు. కాన్స్టెంట్ డెడికేషన్ మాత్రమే ఇలాంటి కాలేజ్ నిర్మాణం సాధ్యపడుతుంది. కొన్ని అద్భుతంగా కనిపిస్తాయి కానీ లోపల ఏమి డొల్ల, కొన్ని సాధారణంగా కనిపిస్తే అద్భుతంగా ఉంటుంది. ఇది అట్లా. సో ఏంటి అసలు దీని వెనుక ఏం చేశారు అసలు ఇట్లాంటి కాలేజ్ నిర్మాణం? సో మా మోటో ఏంటంటేనండి, స్టెప్ బై స్టెప్, ఓవర్ నైట్ మెరాకిల్ నెవర్ హ్యాపెన్స్ అండి. ఇది సింపుల్ గా. కారు కూడా ఫస్ట్ గేర్ నుంచి ఫిఫ్త్ గేర్ డైరెక్ట్ గేర్, ఫస్ట్ గేర్ టు సెకండ్ గేర్, సెకండ్ గేర్ టు థర్డ్ గేర్. ఏదైనా యాక్సలరేషన్ ఉంటే ఆ మొమెంటం లో ఫిఫ్త్ గేర్ వేయొచ్చాము సింపుల్ గా. సో అలాగేంటే మేము స్టార్ట్ చేసుకుని చాలా లిమిటెడ్ నెంబర్ స్టార్ట్ చేసాము. సో అట్లా 2-3 years రన్ చేసుకున్నాం. 2-3 years రన్ చేసుకున్న తర్వాత దేర్ ఆఫ్టర్ వీ స్టార్టెడ్ లాంగ్ టర్మ్ మెడికల్ అకాడమీ హాస్టల్. నెక్స్ట్ 2019 లో కాలేజ్ స్టార్ట్ చేసుకున్నాం, జూనియర్ కాలేజ్. ఇది మాది ఓవరాల్ గా మా జర్నీ అండి. 19 జూనియర్ కాలేజ్ అక్కడి నుంచి కంటిన్యూ అవుతా ఉంది. సో ఇట్లా ఓవర్ నైట్ రాలేదండి, స్టెప్ బై స్టెప్ వచ్చింది కాబట్టి మాకంత టెన్షన్ కూడా ఏమీ లేదు. సో కూల్ గా రన్ చేస్తూ ఉంటాం కాలేజ్. అదే ఓవర్ నైట్ మ్యారాకిల్ అనుకోండి, డెఫినెట్ గా డేంజర్ అది. సో మేము స్టెప్ బై స్టెప్, బ్రిక్ బై బ్రిక్ అలా చేసుకోవడం వల్ల మాకు కొంచెం కంఫర్ట్ గా ఉన్నాం. సో టూ మచ్ గా మార్కెటింగ్ మీద స్పెండ్ చేయకుండా మాకేంటంటే పిఆర్ఓలు కొన్ని కాలేజీలు 40% ఖర్చు పెట్టేది మార్కెటింగ్ మీద. ఇవన్నీ కాకుండా మెయిన్ గా మా వ్యవస్థ ఏంటంటే స్టూడెంట్స్ బెస్ట్ చేయాలి. డెఫినెట్ గా స్టూడెంట్ కి బెస్ట్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళు రెఫర్ చేస్తారు కదా. సో ఆ ఆస్పెక్ట్ లో మేము చేసుకున్నామండి. ఇప్పుడైతే రైట్ నౌ అయితే మేము బెస్ట్ ఆఫ్ ఇగ్నైట్ అని చెప్పొచ్చు. రైట్ నౌ వాట్ వీఆర్ ప్రొవైడింగ్ టు ద స్టూడెంట్స్ యాజ్ వెల్ as రిజల్ట్స్ ఆల్సో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, రిజల్ట్స్ ఏంది, ఎవ్రీథింగ్ అండి.